నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారితో ఉన్నాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చెప్పండి, ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమన్వయం లేక అమాయకులైన హిందువులు ముస్లింలు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే సన్నాయి నొక్కులు ఇంకేం నొక్కుతుందని నేను అడుగుతున్నాను. మీరు బొంబాయిలో జరిగిన బాంబు పేలల్లప్పుడు ఏం ఫెయిల్ అయిందో చెప్పు. నీ ప్రభుత్వం ఫెయిల్ అయిందా, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? ఈ దేశంలో లుంబిని పార్క్ దగ్గర బాంబులు వేలినప్పుడు, మనదేంది ఆ గోకుల్ చాట్ దగ్గర వెళ్ళినప్పుడు, దిల్సుఖ్ నగర్ ఏం ఫెయిల్ అయిందో చెప్పు. మీకు మినిమం సిగ్గు శరం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది మీరు, ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నది మీరు. ముందు దాని నుంచి సరిగండి. ఇవాళ తప్పిదాలు జరుగుతాయి. రెండోది, అచానక్గా ఉగ్రవాదులు ఏదైనా ఇన్సిడెంట్ అనేది దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంది. అమెరికాలో కూడా జరిగింది. అది జరుగుతుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది చూడాలి. ఎవడో వస్తాడు ఎప్పుడో ఒకసారి ఒకరిని చంపడానికి, లేకపోతే ఒక నలుగురు, ఈ 140 కోట్లల్లో నలుగురు వచ్చి ఏదైనా చేయడానికి దానికి ఏమిటి, అది కూడా అడవులలోకి వెళ్ళి పారిపోయి వచ్చిండ్రు. అసలు కాశ్మీర్ యొక్క నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది, అక్కడ ఇప్పుడు కూడా పరిస్థితి ఎట్లుంటుంది, వర్షం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, గుట్టలు, కొండలు, అవి చెట్లు, వాటిల్లో ఎట్లున్నది, ఏ విధంగా సైన్యం ఎంత ప్రాణాలకు తెగించి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ భద్రత ఇన్ని 5 ఏళ్ల నుంచి ఆడ 370 ఆర్టికల్ తీసినాక ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ దేశవ్యాప్తంగా ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు ఇవాళ లా అండ్ ఆర్డర్ను. కాబట్టి మీకు చేతగాని పని నరేంద్ర మోడీ చేస్తున్నాడని మీకు యొక్క బాధతో నీ మాట మాట్లాడుతున్నారు తప్పితే మరొకటి కాదు. ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ను సిడబ్ల్యూసి ఒక్క మాట మాట్లాడలే. మీ సిడబ్ల్యూసి యొక్క రెజల్యూషన్లో పాకిస్తాన్ గురించి ఒక్క మాట మాట్లాడలే. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని చేస్తుంటే నువ్వు మాట్లాడను, నీకు మాట్లాడే రైటే లేదు. త్వరలో బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఈ విధంగా మళ్ళీ హిందువులంతా బీజేపీ పార్టీకి ఓటేయాలంటే ఏదో ఒక దాడి జరగాలి, కాబట్టి అందుకే ఈ విధంగా దాడి జరిగిందని కూడా అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సోయిలేని కొడుకులు గిట్నే మాట్లాడుతున్నారు అంట. నేను ఇంకా అంతకంటే ఇటువంటి భాష మాట్లాడితే తప్పితే వాళ్ళకి అర్థం కాని వ్యవహారం ఉంది. ఇప్పుడు అక్కడ జరిగింది, లేకపోతే ఆడవాడు ఆ మునీర్ను, పాకిస్తాన్ జనరల్ మునీర్ను స్టేట్మెంట్ ఇవ్వనేది భారతీయ జనతా పార్టీ, లేకపోతే ఎప్పటికీ వాళ్ళతోనే అంటగాగే ఒక రాహుల్ గాంధీ, లేకపోతే మిగతా వాళ్ళ అని నేను అడుగుతున్నా. ఎవడు ఇవ్వన్నాడు ఆ విధమైన స్టేట్మెంటు? ఎవడో అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఆ యొక్క ఉగ్రవాదులను పంపించిండ్రు. మీకేమన్నా ముందే సమాచారం ఉన్నదా? దీన్ని బట్టి ఏదన్నా అర్థమవుతున్నది. కాబట్టి ఇటువంటి జరిగిన యొక్క సంఘటనల విషయంలో ఇంకా కూడా మీరు దేశం గురించి, ప్రజల గురించి, ప్రజల ప్రాణాల గురించి చులకనగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఈ దేశ ప్రజలు ఎన్నటికి కూడా క్షమించరు. హైదరాబాద్లో చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు 200 మందికి పైగా పాకిస్తానీయులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ 27వ తారీఖు లోపు వెళ్ళిపోమని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది కనుక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం కనుక అమలు పరచకపోతే చట్టం ఏ విధంగా దాన్ని వ్యవహరించాలనో తప్పక చట్టం తన పని తాను చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన పని తాను చేస్తుంది. నేను అనుకుంటా ఇక్కడ యొక్క తెలంగాణ పోలీసులు కూడా దేశభక్తులే. తప్పక అటువంటి యొక్క విదేశీయులను, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళను తప్పక తిరిగి పంపిస్తారని ఆశిస్తున్నాను. ఈ దాడి, ఉగ్రదాడి హిందువుల మీద జరిగిందని భావిస్తున్నారా, లేకపోతే దేశం మీద జరిగిందని భావిస్తున్నారా మీరు? ఇది దేశం మీద జరిగింది, అదేవిధంగా టూరిస్టుల మీద జరిగింది, ఇది భారత ప్రజలపైన జరిగింది. అదే సందర్భంలో హిందువుల పైన కూడా ఎందుకు జరిగిందంటే, అక్కడ ఉన్న యొక్క ఉగ్రవాదులు మతపరంగా వేరు చేసి, ఎవరు హిందువులు ఎవరు ఇతర మతస్థులు అని చెప్పి వేరు చేసి చంపడాన్ని చూస్తే అది హిందువుల పైన కూడా జరిగిందని కూడా మనం అనుకోవాలి.